రోజు హుస్సేన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. నెల్లూరు నగరంలోని కొత్త హాల్ సెంటర్ నందు ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా హుస్సేన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం కార్యక్రమం 4వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా అమరా వెంకు, పచ్చా శ్రీనివాసులు వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి ఎండలతో అలసిపోతున్న ప్రజలకు చల్లని మజ్జిగ అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించాము. వేసవి ఎండలతో అలసిపోతున్న ప్రజలకు చల్లని మజ్జిగ అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు కృష్ణ గారి 85వ జయంతి సందర్భంగా మజ్జిగ చలివేంద్రం 4వ రోజు పెట్టడం జరిగింది. ఈ యొక్క స్పాన్సర్గా కార్యనిర్వాహకులు వెంకు శ్రీనివాసులు, దీనికి ఆయన ముఖ్య అతిథిగా చిత్తూరు, ఇదంతా కృష్ణా ఫ్యాన్స్ వాళ్ళందరికీ ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి నా ధన్యవాదాలు. సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన వేడుకలు ఈ సంవత్సరం నెల్లూరులో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇక్కడ కొత్త హాల్ సెంటర్లో సీనియర్ కృష్ణ ఫ్యాన్స్ అయినటువంటి హుస్సేన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిరోజు మజ్జిగ చలివేంద్రం జరుగుతూ ఉంది. దీనికి ఒక్కో రోజు ఒక్కో అభిమాని దీన్ని స్పాన్సర్ చేస్తూ వస్తున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు వెంకు, పచ్చా శ్రీనివాసులు వాళ్ళు ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. అలాగే రేపు 31వ తేదీ కృష్ణ గారి జన్మదినం. ఆ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకి నర్తకి సెంటర్లో కేక్ కటింగ్, అన్నదానం జరుగుతుంది. సాయంత్రం ఇక్కడ వచ్చి 11 మజ్జిగ చలివేంద్రం కంటిన్యూగా జరుగుతుంది హుస్సేన్ గారి ఆధ్వర్యంలో. అలాగే రేపు ఉదయం అక్కడ నర్తకి సెంటర్లో జరుగుతుంది. సాయంత్రం ఇక్కడ అన్నదానం, కేక్ కటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కృష్ణమహేష్ అభిమానులందరికీ, సీనియర్ కృష్ణ అభిమానులు అయినటువంటి మా సహచరులు అయినటువంటి షుకూరు, వెంకు, అలాగే లతీషు, రామకృష్ణ, పచ్చా శ్రీనివాసులు, ప్రసాద్, నారాయణ అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి మా కృష్ణమహేష్ అభిమానులందరికీ నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఈ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.